ఇంట్లో అందరితో పాటు మార్నింగే టిఫిన్ తినే అదృష్టం మాత్రం హౌస్ వైఫ్స్కి అయితే ఉండదండి. ఏంటి అలా అంటున్నాను అనుకున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి నాకు 11:30 అయిపోయిందనమాట. సో నేనైతే అప్పుడు టిఫిన్ తింటున్నాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని తర్వాత వంట చేసి అప్పుడు తినేసరికి నాకు అంత టైం అయితే అయిందనమాట. మార్నింగ్ అయితే బాక్సులు కట్టే వాళ్ళకి చేసిన తర్వాత ఇంకా మళ్ళీ పనులన్నీ చేసుకొని పూజ చేసి ఇవన్నీ చేసి వంట చేసుకొని తిన్నాను అనమాట. సో అందుకే చాలా లేట్ అయిపోయింది. ఏముంది కిచెన్లో అయితే ఇంకా వేడి అండి, వర్షం పడుతున్నా కూడా అలానే వేడిగా ఉందన్నమాట. ఇంకా అలా అయినా చేసేసాను. ఏంటంటే ఇది కర్రీ ఏంటంటే సొరకాయ అండ్ శనగపప్పు. అసలు నాకు ఇష్టమైన కర్రీ అండి, ఇది చాలా బాగుంటుంది. సొరకాయ చిన్నప్పుడైతే బాగా తినేది. అప్పుడు కాయలు మన ఇంటి దగ్గరే కాసేవి కదా. అప్పుడు వర్షాకాలంలో ఎక్కడ చూసినా కూడా సొరకాయ చెట్లు, బీరకాయ చెట్లు, బీరకాయ మొక్కలు, అలాగే కాకరకాయ మొక్కలు ఇలా అన్నీ ఉండేవండి. ఆ కూరలన్నీ కూడా కాస్త మనకు ఫ్రీగానే దొరికేవి. పక్కింట్లో ఉంటే అడిగి మరీ తీసుకొని చేసుకునేవాళ్ళం. ఇలా ఉండేది అప్పట్లో. అయితే ఈ సొరకాయ అండ్ శనగపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటో వేసి కూర చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. ఈ కర్రీ అన్నంలో కంటే కూడా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీ అండ్ పూరీలోకి నేనైతే పూరి చేశానమాట. నాకు మైదా పిండితో పూరి అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటాయి. మైదా తినొద్దు, బట్ అప్పుడప్పుడు తింటే ఏం పర్లేదు అన్నట్టుగా చేస్తుంటాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆకలి అయితే చాలా ఇస్తుండే అండి. ఇంకా సో పూరి అయితే తినేసాను అనమాట. శనగపప్పు పూరి సూపర్గా ఉంది కాంబినేషన్. ఇలా తింటుంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట. సో నాకు వీడియో కూడా క్లియర్గా తీయడానికి కూడా లేదు, అంత ఆకలేస్తుండే అనమాట. ఇంకా గబగబా తినేసాను. ఆ రోజు మార్నింగ్ అయితే ఇలా జరిగిందండి. నాకు నాన్ వెజ్ కంటే కూడా వెజ్జే ఎక్కువగా ఇష్టపడతానండి. అందులో కూరగాయలు అయితే చాలా ఇష్టం. ఇంకా ఆకుకూర అంటే పుంటికూర ఒకటి ఎక్కువగా తింటానమాట. వెజిటేబుల్స్ తినడం చాలా మంచిది ఆరోగ్యానికి కదా. నాన్ వెజ్ ఎంత వీలైతే అంత తక్కువ తినడమే మంచిదండి ఈ రోజుల్లో అయితే కదా. వెనకటి రోజుల్లో ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు తినేవాళ్ళు. అందుకనే సో వాళ్ళు కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు అప్పటి మనుషులు. మనకి ఏముంది అన్నీ ఇలాంటి ఫుడ్లు తింటున్నాం కాబట్టి సో ఇలా ఉంది. సో ఆరోగ్యం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే చూసుకొని తినాలి. కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఎక్కువగా తినాలి. ఆరోగ్యం బాగుంచుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో.